టీడీపీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు వల్ల చాలామంది సీనియర్ నాయకులకు గత ఎన్నికల్లో సీటు దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు సైతం పైరవీలు చేసిన వారికే కేటాయిస్తున్నారు. దీంతో పార్టీ కోసం కష్టపడిన వారికి, సీట్లు త్యాగం చేసిన వారికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి పార్టీపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఓ రోజున ఏ పార్టీలో ఉంటారో తెలియని వారు ఈ రోజున మాపై పెత్తనం చేస్తున్నారంటూ ఆ మాజీ మంత్రి వాపోయారు. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సైతం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై యనమల బీసీ అస్త్రాన్ని సంధించారు. ప్రత్యేకించి కమ్మకులం వారి వెనుక చౌదరి అంటూ ట్యాగ్ తగిలించి మరీ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. యనమల కాకినాడ పోర్టు విషయంలో బీసీలకే తీవ్ర అన్యాయం జరిగిందని, వారి భూములు తీసుకుని దశాబ్దాలుగా న్యాయం చేయడం లేదని కూటమి ప్రభుత్వానికి లేఖ రాశారు. యనమల రాసిన లేఖలో కేవీ రావుని చౌదరి అని, మురళీ చౌదరి అని ప్రత్యేకంగా ట్యాగ్ చేశారు. దీంతో ఆయనకు కమ్మకులం మీద ద్వేషం ఉందనే చర్చ సాగుతుంది. యనమల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో యనమల ఫ్యామిలీకి చంద్రబాబు మంచి గుర్తింపు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఆయన కుమార్తెకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. ప్రభుత్వ విప్ పదవి దక్కింది. యనమలకు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన అల్లుడికి ఎంపీ సీటు ఇచ్చారు. వియ్యంకుడికి పదవి ఉంది. ఇలా అన్ని రకాలుగా టీడీపీలో పూర్తిగానే యనమలకు న్యాయం జరిగిందని అంటున్నారు. పార్టీ వల్ల యనమల లాభపడ్డారని, పార్టీకి ఆయన చేసిందేంటి అని ప్రశ్నిస్తున్నారు. యనమల అసంతృప్తితోనే ఈ విధంగా చేస్తున్నారని అనుకుంటున్నారు.